సీఎం రేవంత్ రెడ్డి జూన్ గండం నుంచి గట్టెక్కుతారా? రాష్ట్ర లోగో మార్పు తలనొప్పిగా మారిందా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగతీత ఇంకా ఎన్నాళ్ళు? రైతుల రుణమాఫీ ఆగస్టులో చేసే వీలుందా? జాబ్ క్యాలెండర్ విడుదల ఇంకెప్పుడు? ధరణి సమస్యలకు పరిష్కారం ఉందా లేదా? లోక్సభ ఫలితాలు నిజంగా రాష్ట్ర పాలనకు రెఫరెండమా? సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసురుతున్న సమస్యలు. నమస్తే. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ సాగించిన 10 ఏళ్ల పాలనకు ఎండ్ కార్డ్ వేసిన రేవంత్ రెడ్డి జూన్ నెలలో ముఖ్యమంత్రిగా సమస్యల సవాళ్లు ఎదుర్కోబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. 10 ఏళ్ల కేసీఆర్ ఏలుబడిలో పేరుకుపోయిన ఎన్నో సమస్యల్ని ప్రజల కళ్ల ముందుంచి ఇది ప్రజలకు దురహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమని విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అవునన్నా కాదన్నా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రధాన విభాగాల సమీక్షలు నిర్వహించి శ్వేతపత్రాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను అసెంబ్లీ సాక్షిగా చేపట్టినా ప్రజలు సీఎం రేవంత్ తమను ఈ సమస్యల సుడి నుంచి గట్టెక్కిస్తాడనే బలంగా నమ్మారు. ప్రగతి భవనం గేట్లను బద్దలు కొట్టి అందరికీ అందుబాటులో తెచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మెరిసిపోయారు. అధికారం చేపట్టిన రెండో రోజే 5 ప్రధాన హామీల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు అంచనాలు పెరిగిపోయాయి. ప్రధానంగా నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ప్రకటన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. గత ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యల్ని పరిష్కరిస్తారని, ఉద్యోగాలు కల్పించి బ్రతుకుల్లో వెలుగులు నింపుతారని నిరుద్యోగులు ఆశగా నిరీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏ ఆశయంతో ప్రజల ముందుకు కాంగ్రెస్ వెళ్లి ప్రచారం చేసిందో వాటిని నిజం చేసి తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు 5 నెలలు దాటినా సమస్యల పరిష్కారంలో వేగం కనబడటం లేదని ప్రజల మనస్సులో భావించడం మొదలైంది. సరే, ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచే కాంగ్రెస్ పై విమర్శల మాటున అసూయ, అక్కసును వెళ్లగ్రక్కడం మొదలు పెట్టేసింది. సరే, అసెంబ్లీ ఎన్నికల అనంతరం వెంటనే లోక్సభ ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఆ ప్రచార హడావిడిలో కాంగ్రెస్ నేతలు తలమునకలయ్యారు. పైగా ఎన్నికల కోడ్ అడ్డు ఉండటంతో ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు తీసుకోలేకపోయారని చెప్పుకొచ్చినా ఆ హనీమూన్ పీరియడ్ కూడా ముగిసిపోనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాక, కోడ్ ఎత్తివేశాక సీఎం రేవంత్ రెడ్డి టీం ఏం చేయబోతోంది అని ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పాలన ప్రారంభంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు, విద్యుత్ శాఖలో అవకతవకలు, పలు ప్రభుత్వ శాఖల్లో అస్తవ్యస్త వ్యవహారాలను ఎండగట్టింది. ఓకే, ఇక ఆ తంతు ముగిసింది కదా అనుకునేలోగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవానికి అది సంచలన వ్యవహారమే. ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఆ ఘటనను చూస్తున్న మాట నిజమే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు కేవలం బీఆర్ఎస్, బీజేపీలను ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేందుకే పరిమితమైంది. ప్రధాన సమస్యల్ని పట్టించుకోవడం లేదు అన్న అపప్రదను తప్పించుకోలేకపోతోంది. ఇక ఇవి చాలవన్నట్లుగా తాజాగా తెలంగాణ అధికారిక లోగో జయ జయ హే తెలంగాణ గీతం విషయంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకుంది. సరే, గత ప్రభుత్వం ఏకపక్షంగా లోగోను తయారు చేసిందని కోదండరాం లాంటి నేతలు విమర్శించినా ఈ సమయంలో ఇలాంటి వివాదాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎంతవరకు శోభనిస్తాయని మరికొందరు అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా లోగో విషయంగా నిరసన చేపడతామని అనడం, బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామనడంతో లోగో ఆవిష్కరణ వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే తెలంగాణ గీతానికి కీరవాణి స్వరకల్పన అనేది మరో వివాదంగా మారింది. గతంలో బీఆర్ఎస్ నేత కవిత బతుకమ్మ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో చేయించినప్పుడు తెలంగాణ వాదులు మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలను వివాదంగా మార్చుతుండటంతో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతోంది, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే ఈ ట్రిక్లు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అతి ముఖ్య నిర్ణయం. ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందన్న నమ్మకంతో బ్యాంకులో రెన్యువల్ చేయించుకోకపోవడంతో వడ్డీలు అనకొండలా పెరిగిపోతున్నాయి. రైతు బంధు చాలా మందికి అందలేదన్న మాట వినవస్తోంది. అలాగే ధరణి పోర్టల్ లోపభూయిష్టమని స్వయంగా కాంగ్రెసే ఎన్నికల్లో ప్రచారం చేసింది. మరి దాన్ని సరిచేసే చర్యలు చేపట్టడంలో ఎందుకింత ఆలస్యమని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. విద్యుత్ కోత సమస్యలు ఈసారి వేసవిలో చాలా తీవ్రంగా ఉన్నాయి. దాని విషయంగా ప్రభుత్వం ఆలోచించాలి.
అలాగే మేడిగడ్డ బ్రిడ్జ్ కృంగుబాటుకు సంబంధించి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కళ్ల ముందు ఇన్ని సమస్యలుండగా ప్రభుత్వం ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేస్తోందన్న వాదనకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది. కాగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు మరో ఎత్తు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తమ పాలనకు రెఫరెండం లాంటివని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఫలితాలు ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మహబూబ్ నగర్, మెదక్ లోక్సభ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున అక్కడి ఫలితాలు తారుమారైతే సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తడానికి బీఆర్ఎస్ మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. పాలమూరులో కొడంగల్ స్వగ్రామం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. ఫలితాలు అందరికీ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ రేవంత్ రెడ్డిని జాక్పాట్ సీఎం అని విమర్శిస్తున్నారు. పైగా బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారన్న మాటను కొట్టి పారేయలేం. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధిక సీట్లు వచ్చి కేంద్రంలో అధికారం దక్కించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జూన్ నుంచి మొదలయ్యే ఈ సమస్యలు నిజంగానే రేవంత్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నాయి.